ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, SMS చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఒక ప్రశ్న గురించి, ఒక సమస్య గురించి అడుగుతున్నారు. ఇదే కంటి కింద వలయాలు తయారవటం, అండర్ ఐ సర్కిల్స్. ఈ అండర్ ఐ సర్కిల్స్ అనేది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీన్ని దారితీసే కారణాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. అండర్ ఐ సర్కిల్స్ అనేవి అనారోగ్యానికి ఒక సూచన కింద ఉంటాయి. అంటే కంటి కింద వలయాలు అనేవి ముసలితనాన్ని కనిపించేలా చేస్తాయి. మీరు అంతా బాగానే ఉండొచ్చు, మీ స్కిన్ బాగుండొచ్చు, ఓవరాల్గా చాలా చక్కగా ఉండొచ్చు మీరు. కానీ కంటి కింద వలయాలు అనేవి ఉంటే అది ముసలితనాన్ని సూచిస్తుంది. అంటే ప్రోజీరా లక్షణం ఇది. ముసలితనం అంటే మీకు తెలియదే ఉంది. ముసలితనం అంటే అనారోగ్యాలు, బడలికలక్కులు అన్నిటికీ కేంద్రం ఈ ముసలితనం. అందుకే ఎవరు కూడా యవ్వనాన్ని కోరుకుంటారు, ముసలితనాన్ని కోరుకోరు. కాబట్టి అకాల వార్ధక్యపు లక్షణం ఈ అండర్ ఐ సర్కిల్స్. మామూలుగా వార్ధక్యంలో అండర్ ఐ సర్కిల్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ చిన్న వయసులో, యుక్త వయసులో, నడి వయసులో కూడా అండర్ ఐ సర్కిల్స్ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి అంటే దానికి దారితీసేటువంటి కారణాల మీద మీరు దృష్టి పెట్టాలి. మెయిన్ కారణం ఎలర్జీల్లో అండర్ ఐ సర్కిల్స్ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఎలర్జీ అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ రక్త ప్రసరణ పెరగటం. ఆ రక్త ప్రసరణ పెరిగిన తర్వాత అక్కడంతా కూడా స్థానికంగా వాపు జనిస్తుంది. వాపు జనించి మీకు అండర్ ఐ బ్యాగ్స్ కనిపిస్తాయి. కాబట్టి ఎలర్జీలో కారణం. అలాగే చర్మ వ్యాధులు కూడా, ఎగ్జిమాలో కూడా అండర్ ఐ సర్కిల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎటోపిక్ డెర్మటైటిస్లో ఇలాగా అండర్ ఐ సర్కిల్స్ కనిపిస్తాయి. అలాగే కొన్ని కుటుంబాలలో ఈ అండర్ ఐ సర్కిల్స్ అనేవి, అంటే కంటి కింద వలయాలు అనేవి అనువంశికంగా నడుస్తూ ఉంటాయి. అయితే ఇవంతా ఒక ఎత్తు అయితే, ఈ కంటి కింద వలయాలకి ప్రధాన కారణం ఏమిటి అంటే ధూమపానం, స్మోకింగ్. మీరు తాగాల్సిన పని లేదు, మీ పక్కన వాళ్ళు తాగితే కూడా అది మీకు ఈ అండర్ ఐ సర్కిల్స్కి దారితీస్తుంది. అంటే పరోక్ష ధూమపానం కూడా ఒక కారణమే, యాక్టివ్ ప్యాసివ్. అలాగే ఆల్కహాల్ ఒక ముఖ్యమైన కారణం. మీకు మద్యం తీసుకునే అలవాటు ఉంటే డెఫినెట్గా మీకు కొంతకాలానికి అండర్ ఐ సర్కిల్స్ తయారవుతాయి. అలాగే కెఫీన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాన్ని వాడితే దానివల్ల కూడా ఈ కంటి కింద వలయాలు తయారవుతాయి. ఉదాహరణకు కెఫీన్ ఎక్కువ ఉండే పదార్థాలు అంటే ఏమిటి, కాఫీ సరే, కానీ కూల్ డ్రింకుల్లో కూడా కెఫీన్ ఉంటుంది, అలాగే టీలో ఉంటుంది. కాబట్టి వీటి వల్ల అండర్ ఐ సర్కిల్స్ వస్తాయి. అలాగే ఎలర్జీలు అనుకున్నాం కదా, ముఖ్యంగా రెస్పిరేటరీ ఎలర్జీస్, ముఖ్యంగా ముక్కు దెబ్బడ, దీనివల్ల కంటి కింద వలయాలు తయారవుతాయి. ఎందుకంటే కంటి నుంచి ముక్కు లోపలికి రక్తాన్ని చారేసి సిరలు ఉంటాయి, అవి ఉబ్బుతాయి. దాంతో అండర్ ఐ బ్యాగ్స్ కనిపిస్తాయి. అలాగే పిగ్మెంటేషన్ సమస్యలు కూడా అండర్ ఐ సర్కిల్స్కి దారితీస్తాయి. అంటే ఈ మెలనిన్ తాలూకు అతి చురుకుదనం వల్ల కొంతమందికి ఈ కంటి కింద వలయాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సూర్యకిరణాలకి గురైన సందర్భాల్లో అప్పుడు కూడా అండర్ ఐ సర్కిల్స్ వస్తాయి. ఎందుకంటే సూర్యకిరణాలకు గురైనప్పుడు ఏమవుతుంది, నల్లబడతారు. కంటి కింద చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి అది ముందు ప్రభావితం అవుతుంది. దాంతో ఈ ఫోటో డెర్మటైటిస్ అంటారు, కంటి కింద వలయాలు తయారవుతాయి. ఎందుకంటే అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించడం కోసం మెలనోసైట్స్ మెలనిన్ తయారు చేస్తాయి, అది నల్లగా కనిపిస్తాయి. అలాగే కొన్ని సందర్భాలలో వృద్ధాప్యంలో కంటి కింద వలయాలు ఎందుకు కనిపిస్తాయంటే ఓల్డ్ ఏజ్లో కంటి కింద ఆ చర్మం ఉంటుంది కదా, ఆ చర్మం కింద ఉండేటటువంటి ఆ కొవ్వు పొర పలచబడిపోతుంది. అందుకే వయసు పైబడిన వాళ్ళలో కంటి కింద వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. సరే, ఇవన్నీ కారణాలు. మొత్తానికి మీకు కంటి కింద వలయాలు ఉన్నాయి. ఎలా తగ్గించుకోవాలి? దీనికి 2-3 అద్భుతమైనటువంటి తేలికైనటువంటి ఔషధాలు తీసుకుందాం. మొదటి ఔషధం, దీనికి మీకు కావాల్సింది జాగ్రత్తగా రాసుకోండి. ఇది మీకు ఆయుర్వేద మందులు అమ్మేటువంటి షాప్లో దొరుకుతుంది. దీని పేరు పిండ తైలం. అలాగే దీంతో అనుబంధంగా ప్రయోగించాల్సిన మరొక పదార్థం నిమ్మరసం. ఈ రెండు సిద్ధం చేసుకోండి. ఈ పిండ తైలం అనేది మీరు పెద్ద బాటిల్లో అమ్ముతారు. దీన్ని తెచ్చుకొని దీన్ని ప్రయోగించాలి. నేరుగా కాకుండా పిండ తైలం కాస్త తీసుకొని ఒక పావు టీ స్పూన్ అలాగా దానికి నిమ్మ చెక్క పిండండి. పిండ తైలం ప్లస్ నిమ్మరసం ఈ రెండు కలిపి బాగా కలిపితే మీకు పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని చక్కగా ఈ కంటి కింద వలయాల మీద ఇలా పూసుకొని సున్నితంగా మర్దనా చేసుకోండి. ఇలా రాత్రి పడుకునేటప్పుడు చేసుకొని మర్నాడు ఉదయం గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. కంటి కింద వలయాల సమస్య తగ్గుతుంది.
ఇలాంటిదే మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సింది క్యారెట్ గింజల నుంచి తీసినటువంటి నూనె. ఇది మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది. క్యారెట్ గింజల నుంచి నూనె తీస్తారు. బాదం గింజల నుంచి నూనె ఎలా తీస్తారో అలాగా ఈ క్యారెట్ గింజల నుంచి కూడా నూనె తీస్తారు. ఈ నూనె మీకు కావాలి, అలాగే బాదం నూనె కూడా కావాలి, అలాగే నిమ్మరసం కూడా కావాలి. ఈ మూడింటిని ఉపయోగిస్తూ అండ్రై సర్కిల్స్ని తగ్గించుకోవచ్చు. ఎలా? చాలా తేలిక. ఈ క్యారెట్ గింజల నుంచి తీసినటువంటి నూనెని అలాగే బాదం నూనెని రెండింటినీ కలిపేసేసి కొన్ని చుక్కలు నిమ్మరసం పిండండి. అంటే క్యారెట్ గింజల నూనె, బాదం నూనె, నిమ్మరసం 3 కలిపారు. కలిపి అన్నింటినీ కలిపి పేస్టా చేసి కంటి కింద వలయాల మీద ప్రయోగించండి. సున్నితంగా మర్దనా చేసుకోండి. తర్వాత వేడి నీళ్ళల్లో ఒక కాటన్ ప్యాడ్ ముంచి పిండి కళ్ళ మీద దాన్ని ప్రెస్ చేస్తూ కొద్దిసేపు అలాగా రెస్ట్ తీసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే అండ్రై సర్కిల్స్ తగ్గుతాయి. ఇక ఇలాంటిదే మరొక అద్భుతమైన ఔషధం తెలుసుకుందాం. మీకు కావాల్సింది అశ్వగంధ చూర్ణం 1/2 చెంచాడు. ఇది మీకు ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. అలాగే గులాబీ రేకులు ఒక 1/2 చెంచాడు. అలాగే పుదీనా 1/4 చెంచాడు, అన్నీ ఎండినవే. అలాగే బొప్పాయి ఆకులు 1/4 చెంచాడు, వేపాకులు 1/4 చెంచాడు, ఇంకా బాదం నూనె ఒక 10 చుక్కలు, అలాగే మంచి గంధం నూనె 2 చుక్కలు, ఇంకా కలబంద గుజ్జు 2 చెంచాలు. ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. లిస్టు పెద్దదే, కానీ పనితీరు మాత్రం అమోఘం. అంటే 1/2 చెంచాడు అశ్వగంధ చూర్ణానికి 1/2 చెంచాడు గులాబీ రేకులన్నీ కలపండి. ఎండిన గులాబీ రేకును పొడి చేసి కలపవచ్చు. అలాగే 1/4 చెంచాడు పుదీనా, అలాగే 1/4 చెంచాడు బొప్పాయి ఆకుల పొడి, అలాగే 1/4 చెంచాడు వేపాకుల పొడి కలిపి 10 చుక్కలు బాదం నూనె కూడా చేర్చండి. 2 చుక్కలు గంధం నూనె కూడా చేర్చండి. ఫైనల్గా ఒక 2 చెంచాలు కలబంద గుజ్జు కలపండి. వీటిలో మీకు ఏదన్నా దొరకలేదనుకోండి, దొరికినవి కలపండి. అన్నింటినీ కలిపి ముద్ద చేసి ఆ మొత్తం ప్యాక్లా పెట్టుకోండి. పెట్టుకొని అండ్రై సర్కిల్స్ మీద కాస్త హెచ్చుగా పెట్టుకొని మీరు మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకొని ఒక 15 నిమిషాలు అలాగా వదిలేసేసి కడిగేసుకోండి. దీన్ని వారానికి 2 సార్లు ఒక 1 రోజుల పాటు చేస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి నీటిని గుంజేయటం అవసరం. చెప్పుకున్నాం కదా ఎలర్జీ వల్ల వస్తుందని. కాబట్టి మూత్రాన్ని జారీ చేయటం అవసరం. కాబట్టి ఇలా డయూటిక్ నేచర్ ఉండేటటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోండి. వీటిలో వీక్ టీ అంటే లైట్ టీ డయూటిక్, చెరుకు రసం డయూటిక్, మజ్జిగ డయూటిక్ అంటే మూత్రాన్ని జారీ చేస్తుంది. ఇలాంటివి మూత్రాన్ని జారీ చేసేటటువంటి ధనియాల కషాయం డయూటిక్. వీటిని బాగా తీసుకుంటూ ఉండండి. ఇంక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. శీతల చర్యలు అద్భుతంగా పనిచేస్తాయి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో స్పూన్ పెట్టండి. పెద్ద స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూను, ఒక 2-3 టేబుల్ స్పూన్లని డీప్ ఫ్రీజర్లో పెట్టండి. అంటే ఒక బాక్స్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రీజర్ అని, దాంట్లో పెట్టండి. బాగా చల్లారిన తర్వాత ఆ స్పూన్ తీసుకొని కళ్ళను మూసుకొని 2వ వైపు ఉంటుంది కదా, ఆ ఉబ్బెత్తుగా ఉండే వైపు ఇలాగా కంటి మీద ప్రయోగించండి. కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి. అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. దీంతో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. లేదు మరొక పద్ధతి ఏమిటంటే బఠానీ గింజలు, పచ్చి బఠానీలు ఉంటాయి కదా, చాలామంది డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటారు. ఆ బఠానీ గింజల మూటని నేరుగా మూసించిన కళ్ళ మీద ప్రయోగించవచ్చు. లేదా నిమ్మకాయను ప్రయోగించవచ్చు. లేకపోతే ఎగ్గును కూడా జాగ్రత్తగా, కోడిగుడ్డును కూడా అదే కంటి ఆకారంలో ఉంటుంది, దానిపైన ప్రయోగించవచ్చు. దీంతో ఆ అలసట తగ్గుతుంది కంటిలో. లేదు టీ బ్యాగ్స్ డిప్ చేస్తాం కదా, డిప్ టీలు వాడేస్తాం కదా, వాడేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ టీ బ్యాగ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లబడుతుంది. తర్వాత కళ్ళ మీద ప్రయోగించండి. దీంట్లో ఉండే టానిక్ యాసిడ్స్ లోపల ఇన్ఫ్లమేషన్ గుంజేస్తాయి. అండ్రై సర్కిల్స్ తగ్గుతాయి. అంటే ఈ వ్యాకోచించినటువంటి రక్తనాళాలు తిరిగి సంకోచిస్తాయి. అప్పుడు ఆ నలుపుదనం తగ్గుతుంది. అలాగే నిద్ర విషయంలో కూడా మీరు బల్లపరుపుగా పడుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం శరీరంలో ఉండే ఫ్లూయిడ్ అంతా కూడా కళ్ళ కిందకి చేరి కళ్ళు ఉబ్బుతాయి. అందుకే చాలామందికి ఉదయం లేచినప్పుడు కళ్ళు ఉబ్బుతాయి. కాస్త అలా అలా తిరిగి రోజు గడిచే కొద్దీ ఆ కంటి కింద వలయాలు తగ్గుతాయి, లేకపోతే కంటి కింద బ్యాగ్స్ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే నీరంతా దిగిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, నిద్ర లేచిన తర్వాత కళ్ళు ఉబ్బెత్తుగా ఉండకుండా ఉండాలంటే కాస్త ఎత్తుదిండి వాడాలి. అప్పుడు కళ్ళల్లో నీళ్లు జారకుండా కంటి రెప్పలలో అండ్రై సర్కిల్స్, అండ్రై బ్యాగ్స్ తయారు కాకుండా ఉంటాయి. అంటే తలను ఎత్తుగా ఉంచి పడుకోండి. ఇక మరొక విషయం, బాగా నిద్రపోండి. నిద్రపోతే కూడా అండ్రై బ్యాగ్స్ తయారు కాకుండా ఉంటాయి. ఎందుకంటే నిద్ర లేకపోతే బడలెక్క అనేది మీకు స్పష్టంగా మీ మొహంలో కనిపిస్తుంది, కళ్ళు ఉబ్బుతాయి.
కాబట్టి కళ్ళు తేటగా కనిపించాలంటే హాయిగా కనీసం ఒక 6 నుంచి 8 గంటలు నిద్రపోండి. అలాగే ఫోటో డెర్మటైటిస్ అనుకున్నాం కదా, అంటే ఈ సూర్యకిరణాల కాంతి మీ కళ్ళ మీద పడుతుంది, దాంతో కంటి కింద వలయాలు, కంటి కింద బ్యాగ్స్ తయారవుతాయని. కాబట్టి ఈ కూలింగ్ గ్లాసెస్ అంటే చలవ కళ్ళద్దాలు ధరించండి, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో బయటికి వెళ్ళేటప్పుడు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, సన్ స్క్రీన్లు. ఇవి మీరు న్యాచురల్లీ వాడాలనుకుంటే ఆముదం వాడచ్చు, కలబంద గుజ్జు వాడచ్చు, లేదా పిండతైలం వాడచ్చు. ఇలాంటి న్యాచురల్ సన్ స్క్రీన్ లోషన్లు కానీ మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి సురక్షితమైనవి కానీ వాడుకుంటూ ఉండండి. అలాగే ఒకవేళ సైనసైటిస్ ఉందనుకోండి, అప్పుడు కూడా అండర్ ఐ సర్కిల్స్ ఉంటాయి. సైనసైటిస్ని తగ్గించుకోవాలి. కాబట్టి ఉప్పు నీళ్ళని తీసుకొని ఈ జలనేతి అంటారే, అలా జలనేతి చికిత్స తీసుకుంటే అప్పుడు సైనస్లు క్లియర్ అయ్యి అండర్ ఐ సర్కిల్స్ తగ్గుతాయి. అలాగే విటమిన్ల లోపం వల్ల కూడా ఈ అండర్ ఐ సర్కిల్స్ ఉంటాయి. కాబట్టి విటమిన్లన్నీ తగిన రీతిలో మీరు ఆహారం ద్వారా తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ కే, వైటమిన్ ఈ ఇలాంటివి. కాబట్టి లేదు ఈ విటమిన్లని అంటే ఈ అలాగే సి వీటిని తేనెమైనంత కలిపేసేసి ఆ క్రీమ్తో కలిపి వ్యాజిలైన్ ఇలాంటి వైట్ పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా, ఈ విటమిన్ ఈని తెరిచి క్యాప్సూల్ని దాంట్లో పిండేసేసి వ్యాజిలైన్లో లేకపోతే ఈ పెట్రోలియం జెల్లీతో దాన్ని కళ్ళ మీద మర్దన చేసుకుంటే ప్రయోగించి కూడా అండర్ ఐ సర్కిల్స్ తగ్గుతాయి. అయితే ఇవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి అండర్ ఐ సర్కిల్స్, అండర్ ఐ బ్యాగ్స్ అనేవి ఏదన్నా అంతర్గత వ్యాధికి వ్యక్త లక్షణం కింద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని పర్సనల్గా చూడాలి, సమస్య ఏమిటి అనేది పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు కిడ్నీని స్ట్రెంథెన్ చేయడానికి, గుండెని స్ట్రెంథెన్ చేయడానికి, రక్త ప్రసరణ పెంచడానికి, హార్మోన్స్ని సరిదిద్దడానికి, ఇలాగా సమస్యను బట్టి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అండర్ ఐ సర్కిల్స్ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.